వికారాబాద్ జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల కేంద్రంలో ఏఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ క్రీడా మైదానంలో మంత్రి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. షాబాద్ మండలంలో క్రీడా మైదానంలో ఉన్నటువంటి రాళ్లను తొలగించి లైట్స్ ఏర్పాటు చేయించి క్రీడా మైదానాన్ని మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారు నాకు ఇచ్చిన ఈ శుభ సందర్భాన ఎంత అదృష్టవంతులు మనం. ఈ రాష్ట్రంలో క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో మొన్న మేము ఎప్పుడైతే మినిస్టర్స్ అందరూ కూర్చొని మీటింగ్ చేసుకున్న తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. స్పోర్ట్స్ పాలసీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రం నుంచి ఎవరైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే వాళ్ళకి పారితోషికంగా కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఒక ఆలోచన, గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు బయటికి తీయాలనే ఆలోచన, గ్రామకాల స్థాయి ఒక్కటే కాకుండా స్కూల్లో కూడా మరొకసారి సీఎం కప్ ఏర్పాటు చేసి డిఫరెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడిపించి వాళ్ళని ఆ స్కూల్ కించి గ్రామానికి మండలానికి నా నియోజకవర్గానికి ఆ నుంచి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ఈసారి ఎంతో మంది క్రీడాకారులు బయటకు వచ్చారు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఇక్కడ రాని క్రీడాకారులను కూడా మీ మండలంలో మీ షాబాద్లో కానీ లేకపోతే చేవల నియోజకవర్గంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెతికి బయటికి తీయండి. మిగతా కార్యక్రమాలు కూడా మేము చూస్తాం. ప్రతి స్కూల్లో కూడా ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండే విధంగా, ఒక పీఈటీ ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరం కూడా మనమందరం కూడా ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక